ఈరోజు హార్వెస్ట్ స్పెషల్ ఏంటంటే బచ్చల కూర అనమాట. చూసారా ఎంత బచ్చల కూర వచ్చేసిందో మనకి. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అండి. అసలు ఇంత మంచి బచ్చల కూర, ఇంత మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా మన కంటికి కావాల్సినటువంటి ఔషధ గని అనమాట. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అదిగో ఎంత బాగుందో అసలు, బిగ్గెస్ట్ అనమాట. అనట్లేదా ఇంకానా? ఇంకా చూద్దాం. అది మాత్రం అవ్వట్లే. యా యా పని ఇటు పెట్టండి రివర్స్లో. అమ్మో నా మీద ఇదిగోండి, ఈరోజు పప్పాయిల హార్వెస్ట్. ఫుల్ హ్యాపీ అనమాట. చూసారా ఎంత బిగ్గెస్ట్ వన్, అసలు 3 kgs పైనే ఉంటుందేమో అది. అసలు చెట్టు కూడా వంగిపోయింది ఒక పక్కకి. దాన్ని కోయటానికి ఇవన్నీ కట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు బచ్చల కూర హార్వెస్టింగ్ అండి. బచ్చల కూర హార్వెస్ట్ చేద్దాం. చూడండి చాలా బాగా వచ్చేసింది ఇదంతా కూడా. బచ్చల కూర తోట అనమాట. బచ్చల కూర వనం అయిపోయింది ఇదంతా కూడా. చాలా బాగా పెరిగిపోయింది. హార్వెస్ట్ చేసుకున్నామండి ఈరోజు. బచ్చలి మనం దీన్ని ఏమంటారు, కొంచెం అల్లము వెల్లుల్లి తురిమి తాలింపు వేసి ఆ తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఈ లీవ్స్ కాడలు కూడా లేతగా ఉంటాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటుందన్నమాట. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మనం చక్కగా చిగుర్లు వస్తూ ఉంటాయి. హ్యాపీ అన్నమాట. మనకి ఐరన్ ఎంత కావాలంటే అంత పుష్కలంగా ఉంటుంది బచ్చల కూరలో. ఆకులు చూసారా ఎంత బాగుంటాయో. టేస్ట్కి కాస్త పులుపు అనేది ఉంటుంది. సో సి విటమిన్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో. ఐరన్ ఉంటుంది పుష్కలంగా. ఇంత గ్రీన్గా ఉందో చూసారా. ఇదండి ఈరోజు బచ్చల కూర హార్వెస్ట్ అనమాట. ఇదంతా బచ్చల కూర కోసేసాము. ఇది కొంత మాకు, ఇంకొంత రిలేటివ్స్కి, పక్కన ఆంటీ వాళ్ళకి. ఓకే, ఇదండి మన కింద గార్డెన్లో మొత్తం హార్వెస్ట్. పపాయ, బచ్చల కూర, పపాయ అనమాట. 2 days హార్వెస్ట్ అండి. బచ్చల కూర, పపాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. నేనైతే చాలా హ్యాపీ అండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారని. ఇలా మంచిగా చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా పండించుకొని ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ తింటూ హ్యాపీగా ఉండాలని, హ్యాపీ గార్డెనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ జ్యోతి కొనగంటి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.